లేని వాడికి తిండి దొరకదు, ఉన్నవాడికి తిండి అరగదు. లేని వాడికి తిండి దొరకదు, పరుపులున్నా పట్టదు నిదరా, గరుపునేళ్ళ కొడుకలు నినరా. పరుపులున్నా పట్టదు నిదరా, గరుపునేళ్ళ కొడుకలు నినరా. ఎత్తు తగ్గున సమస్య రోజు, ఎత్తు తగ్గున సమస్య రోజు, ఎప్పుడేస్తుందో ఏమో. రింజిం రింజిం హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్. 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాలు. రింజిం రింజిం హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్. లలలా లలా లలలా లలా లలలా లలా లలా లలలా లలా లలలా లలా లలా లలా. సమస్యలు పరిష్కారం చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీలు గత 20 రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయకపోవడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సమ్మెని పరిష్కారం చేయకపోగా సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీలు చేస్తున్న పనిని గుర్తించకుండా, అంగన్వాడీలు చేస్తున్న సేవలను గుర్తించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల పట్ల తప్పుడు ప్రచారం చేస్తుంది. దీన్ని తక్షణమే మానుకోవాలి. అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటంపై తప్పుడు ప్రచారం, తప్పుడు ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం కట్టిపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చినటువంటి హామీ తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తామనేది అది వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాడ్యుయేటీ అంగన్వాడీలందరికీ కూడా వర్తింపు చేయాలని చెప్పి, అంతేకాకుండా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఏవైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకుండా మిగిలిన చిన్న చిన్న డిమాండ్లని మేము పరిష్కారం చేశామని చెప్పి రోజు పేపర్లలో, టీవీలో, మీడియాలో తన ప్రచారాన్ని, విష ప్రచారాన్ని చేస్తుంది. దీన్ని తక్షణమే మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి నిరసిస్తూ ఈ నెల 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 27 కలెక్టరేట్లు కూడా దిగ్బంధిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంగానే 3వ తేదీ లోపు పరిష్కారం చేయకపోతే 3వ తేదీ నాడు కలెక్టరేట్ల దగ్గర అంగన్వాడీ ప్రతాపాన్ని చూడవలసి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అప్పటికి కూడా కానీ ప్రభుత్వం స్పందించకపోతే మిలిటెంట్ పోరాటాలతో ఈ ప్రభుత్వం మెళ్ళు వస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జిందాబాద్ సిఐటియు, జిల్లాల అంగన్వాడీల ఐక్యత. కలెక్టరేట్ జయప్రదం చేయండి. జనవరి 3 చెరువు కలెక్టరేట్ జయప్రదం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. వెంటనే సమస్యల పరిష్కారం చేయాలి. వెంటనే చర్చలు జరపాలి. అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. సమ్మెను వెంటనే విరమణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం మొండి వైఖరి ఆపాలి. సమ్మె విచ్ఛిన్న ఆలోచన ఆపాలి. కలెక్టరేట్ జయప్రదం చేయండి. జనవరి 3 చెలో కలెక్టరేట్ జయప్రదం చేయండి.